బండి భగీరథ్ పోక్సో కేసులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఒక పక్క ఏదైతే మైనర్ బాలిక అంటూ చెప్తున్న మహిళ బాధితురాలి ఫోటోస్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇటు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపై ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయో ఫోటోస్ అవన్నీ కూడా ఒక పోక్సో కేసు సంబంధించిన వివరాలు బయటికి ఎలా వెళ్తా ఉన్నాయి. దీనిపై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా వారు పేట్ బషీర్బాగ్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు హైకోర్టు అడ్వకేట్ ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏం చెప్తారు అసలు? ఇటు అమ్మాయికి వివరాలు బయట పెట్టొద్దు అంటూ కూడా రిటర్న్ ఒక కంప్లైంట్ అయితే రైజ్ అవ్వడం జరిగింది. ఏం చెప్తారు దీని గురించి అసలు? ఖచ్చితంగా ఏంటంటే పోక్సో యాక్ట్ అనేది క్లియర్గా వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఇది ఓన్లీ పిల్లల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టం కాబట్టి ఇందులో సెక్షన్ 23 అనేది క్లియర్గా ఉంటుంది. ఏదైనా ఒక ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధితురాలికి సంబంధించిన ఏ వివరాలను కూడా బయటకు అనేది చెప్పడానికి అవకాశం లేదు. అది గోప్యంగా ఉంచవలసిన బాధ్యత అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే చట్టం ఏం చెప్తుందంటే ఏ ఒక్క చోట కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా విక్టిమ్కి సంబంధించిన వివరాలను విక్టిమ్ ఫొటోస్ కానీ ఏ విధంగా కూడా ప్రచారణ చేయడానికి అవకాశం లేదు అనేది పోక్సో యాక్ట్ అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దీని ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ టెలికాస్ట్ అయిన ఫొటోస్ కావచ్చు, దీని కావచ్చు, ఇలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఎలా ఉందంటే ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే ఇలాంటి నేరాలలో జరిగినప్పుడు ఏంటంటే బాధితురాలకు సంబంధించిన విషయాలను ఏ ఒక్క చోట కూడా ఫోటోలను కానీ లేదా వారి పూర్తి వివరాలను కానీ పేరెంట్స్ సంబంధించిన వివరాలను కూడా ఏ ఒక్క చోట కూడా చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే ఈ విధంగా చెప్పడం జరుగుతుందంటే ఆ విషయాన్ని కూడా భావించేసి వారి యొక్క తల్లిదండ్రులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఇది గమనించి బాధ్యతగా ఈరోజు మనకు బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే సోషల్ మీడియాలో ఏ ఒక్క చోట కూడా చట్టం అనేది క్లియర్గా చెప్తుంది ఇలాంటి ప్రచారణ చేయడానికి అవకాశం లేదు. ప్రచారం చేస్తే మాత్రం చట్టపరంగా నేరం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఆ చట్టం అనేది చెప్తుంది మనకు. మరోపక్క అదే పేట్ బషీర్బాగ్ పోలీసులు అమ్మాయి మైనరే అంటూ కన్ఫర్మ్ చేసామంటూ కూడా చెప్తున్నారు. మరి దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళు ఏ విధంగా ఈరోజు పోక్సో యాక్ట్ అనేది ఏ విధంగా వర్తిస్తుందని భావనతోటి డిఫెన్స్ అడ్వకేట్గా వాదించడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే పోలీసు యొక్క బాధ్యత ఏంటంటే మేము పోక్సో యాక్ట్ అనేది పెట్టడానికి కారణము మా దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయని ప్రొడ్యూస్ చేయవలసిన బాధ్యత వాళ్ళది. కాబట్టి ఆ విధంగా ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి గౌరవ న్యాయస్థానము అన్ని రకాలుగా సాక్ష్యాలను పరిశీలన చేసిన తర్వాత అది ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించి వివిధ రకాల డేట్ ఆఫ్ బర్త్లు అనేది కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఇందరూ గౌరవ న్యాయస్థానం ఏ విధంగా భావిస్తుంది, అది ఏ విధంగా సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటా అన్నది మరి కొద్దిసేపట్లో మనకు కోర్టు తీర్పు ద్వారా నిర్ణయం జరుగుతుంది. ఇటు అమ్మాయి మైనరే అని ప్రూవ్ చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంటాయి? బర్త్ సర్టిఫికేట్లు కావచ్చు, మిగతా ఆధార్ కావచ్చు, ఏ విధంగా చూసుకోవాలి? ఇటు పక్క అమ్మాయి మేజర్ అంటూ ఒక వర్గం ఇంకోసారి వినిపిస్తుంది, ఇంకోసారి మైనర్ అంటాను. ఏ ఎవిడెన్స్ ప్రకారం దీన్ని తీసుకోవాలంటారు? ఇది ఎలా ఉంటుందంటే ఒక మనిషి యొక్క బర్త్ సర్టిఫికేట్ అనేది నిర్ణయించేది సాధారణంగా ఏంటంటే మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన చాలా వరకు తీర్పులలో ఎలా ఉందంటే ఒక మనిషి బర్త్ సర్టిఫికేట్ నిర్ణయించిందంటే బర్త్ సర్టిఫికేట్ అంటే మున్సిపాలిటీ అథారిటీ ఏదైతుందో వారు ఇచ్చే సర్టిఫికేట్ను మాత్రం బర్త్ సర్టిఫికేట్ భావించాలి. అది లేని పక్షంలో కొన్ని సందర్భాల్లో 10th సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ ఆధారంగా కూడా ఒక బర్త్ అనేది నిర్ణయం జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆల్రెడీ 2 రకాలుగా కూడా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే రకరకాలుగా డేట్ ఆఫ్ బర్త్ చెప్పినప్పుడు అది నిర్ణయించవలసిన బాధ్యత న్యాయస్థానం దగ్గర ఉంటుంది. రేపు పొద్దున వీళ్ళు వేసిన సాక్ష్యాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈరోజు కోర్టు ఏ విధమైన నిర్ణయానికి వస్తుందనేది మనం ముందు ఒక 1 అవర్ తర్వాత వచ్చేదాని ప్రకారం నిర్ణయం అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ ప్రకారంగా చూసుకుంటే ఇటు అమ్మాయి మైనర్ అంటూ పోలీసులు అంటా ఉన్నారు. ఇంకొక కోర్టు తేల్చాల్సిన విషయంలో ఇటు ఇంటమ్ బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా? దీని గురించి ఏం చెప్తారు? సాధారణంగా పోలీస్ వాళ్ళు వేసిన కేసుల్లో వాళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ చేశారో బర్త్కు సంబంధించి రకరకాలుగా ఉన్నవి. అంతేకాకుండా పోలీస్ వాళ్ళు ఫైల్ చేసిన తర్వాత సెక్షన్ ఆల్టరేషన్ అనేది ఒకటి జరిగింది. ఇవి 2గా డిఫెన్స్గా తీసుకొని ఈరోజు ఇంటీరియం బెయిల్ ఆర్డర్ కోసం ఫైట్ చేయడం జరిగింది. ఈ 2 కూడా అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్. ఎందుకంటే పోలీసు వాళ్ళు చేంజ్ చేసిన మాట వాస్తవమే. అదేవిధంగా బర్త్కు సంబంధించి రకరకాలుగా ఉంది. కాబట్టి అది పోక్సో యాక్ట్ అనేది వర్తించుతుందా లేదా అనేది నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కోర్టుపై ఉంటుంది. ఈ సాక్ష్యాలన్నింటినీ కూడా ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఒక మనిషి రకరకాలుగా చెప్పినప్పుడు ఆ చెప్పిన స్టేట్మెంటు నిర్ణయం అనేది ఏది కరెక్ట్ అనేది నిర్ణయించుకునే హక్కు అనేది కోర్టుకు ఉంటుంది. కాబట్టి కోర్టు అనేది నిర్ధారణకు వస్తుంది. అది ఏ విధంగా ఉన్నది, అమ్మాయి మైనరా మేజర్ అనేది వీరు వేసిన డాక్యుమెంట్ ప్రకారం వస్తుంది. ఇంటీరియం ఆడడం అనేది దాదాపుగా ఏంటంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తారో చూద్దాం మనం. మరోపక్క చూసుకుంటే బండి సంజయ్ గారు కూడా డిఫమేషన్ కేసు వేయడం జరిగింది. ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ కూడా తన ఫోటోని కానీ ఐడెంటిటీని వాడొద్దు అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో దీనికి గల కారణాలండి? ఖచ్చితంగా ఇప్పుడు ఎలా ఉందంటే ఆల్రెడీ పోక్సోకి సంబంధించి ఏంటంటే ఇలాంటి కేసులు మన భారతదేశంలో కొన్ని లక్షలు ఉన్నాయి ఆల్రెడీ. అలాంటప్పుడు ఏంటంటే
ఇది ఒక ప్రత్యేకంగా ఒక బండి సంజయ్ గారిని ఒక ఏదైతే విక్టిమ్కి సంబంధించినోళ్ళే కాకుండా రాజకీయ పార్టీలందరూ కూడా అతను ఒక రాజకీయంగా ఉన్నత స్టేజ్లో ఉన్న వ్యక్తి కాబట్టి అతని పరువుకు భంగం కలిగించే విధంగా ఈరోజు సోషల్ మీడియాలో విపరీతంగా బండి సంజయ్ గారి పోస్టర్లు పెట్టడము, బండి సంజయ్కి సంబంధించిందంటే నేరానికి సంబంధించినని ఆ నేరానికి సంబంధించి అతనే ఉన్నట్టుగా భావించి వివిధ రకరకాల పోస్టర్లు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అతను గౌరవ న్యాయస్థానానికి అప్రోచ్ కావడం జరిగింది. ఈ క్రిమినల్ కేసులలో దాదాపుగా ఎలా ఉంటుందంటే ఒక నేరం చేసినప్పుడు ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించి ఉంటుంది, కానీ ఆ వ్యక్తికి సంబంధించిన ఏ రిలేషన్ను కూడా ఈ విధంగా ప్రచారణ చేసి పరువు నష్టం కలిగించే విధంగా కూడా ఉండొద్దని చెప్పి మనకు చట్టాలు చెప్తున్నాయి. అదేవిధంగా గౌరవ న్యాయస్థానానికి ఆయన అప్రోచ్ కావడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఏ విధమైన పోస్టర్లు కానీ గౌరవ ముఖ్యమంత్రి మన గౌరవ మినిస్టర్ గారికి బండి సంజయ్ గారికి పరువు భంగం అనేది కలిగించకూడదు. ఇంతకుముందు వేసిన పోస్టులన్నింటినీ కూడా బండి సంజయ్కి సంబంధించిన పోస్టులన్నీ కూడా పరువు భంగం కలిగించే విధాన్ని కూడా తీసివేయాలని, అంతేకాకుండా ఇక ముందు కూడా బండి సంజయ్ గారి పేరు ఎక్కడ కూడా ప్రస్తావనకు రావద్దు ఈ కేసుకు సంబంధించి అని చెప్పి కూడా గౌరవ న్యాయస్థానము ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వారి పరువుకు మాత్రం భంగం కలిపితే మాత్రం ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందికి రావడం జరుగుతుంది. మరోపక్క ఇటు పోలీసులు ఆల్రెడీ ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం అమ్మాయి మైనర్ అంటూ కూడా డిక్లేర్ చేసినట్టుగా తెలుస్తోంది. దీన్ని కోర్టు ఎలా ఎవిడెన్స్గా తీసుకుంటుంది? దీన్ని ఎవిడెన్స్గా తీసుకొని అమ్మాయి మైనర్ అని కన్ఫర్మ్ చేసుకొని పోక్సో యాక్ట్ అప్లై చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రకరకాలుగా కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే గౌరవ న్యాయస్థానం ఏ విధంగా భావిస్తుంది, వారు వేసిన సర్టిఫికెట్ కూడా ఆల్రెడీ అది కరెక్ట్ అయిందా లేదా, అది జెన్యూన్గా ఉందా లేదా అనే విషయాన్ని కూడా కోర్టు మనం గమనిస్తుంది. కాబట్టి ఏంటంటే దాని ప్రకారము ఒక విధమైన ఏ విధమైన నిర్ణయానికి వస్తుంది మరి కొద్దిసేపట్లో తీర్పు ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం మనకు తెలుస్తుంది. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఇటు అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో కేసు కాబట్టి ఈ కేసు సంబంధించిన వివరాలన్నీ కూడా బయటికి వెళ్తా ఉన్నాయి. అమ్మాయి ఫేస్ ఐడెంటిటీ రివీల్ అవుతా ఉందంటూ కూడా ఇటు కంప్లైంట్ అవ్వడం జరిగింది. దీని గురించి ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఏంటంటే పోక్సో యాక్ట్ అనేది క్లియర్గా అందులో చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించిన యాక్ట్ ఇది. కాకపోతే ఏంటంటే ఇలాంటి పోక్సో యాక్ట్లో ఎప్పుడైనా కానీ బాధితురాలికి సంబంధించిన విషయాలు ఏ విషయాలు కూడా సోషల్ మీడియాలో కానీ బయటకి ఎక్కడ కూడా ప్రచారం చేయడానికి అవకాశం లేదు, వీలు లేదు అని చెప్పి పోక్సో యాక్ట్లో సెక్షన్ 23 క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే దాని ప్రకారం ఏంటంటే మైనర్ పిల్లలకు ఏ విధంగా కూడా ఇలాంటి ఫోకస్ చేయడం ద్వారా వారి వ్యక్తిగత స్వాతంత్రానికి దెబ్బతింటుందన్న ఉద్దేశంతో చట్టంలో సెక్షన్ 23 అనేది క్లియర్గా వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఏ ఒక్క చోట కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అలాంటి బాధితులకు సంబంధించిన ఏ వివరాలను కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనేది చట్టరీత్యా నేరంగా భావించబడుతుంది. దానికి గాను పోక్సో యాక్ట్లో ఖచ్చితంగా ఒక సెక్షన్ కూడా ఉంది, దాని ప్రకారం శిక్ష కూడా అనేది ఉంది. ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది అంటారు? సోషల్ మీడియాలో డైరెక్ట్గా అమ్మాయి గురించి వార్తలు వేయడం కావచ్చు, కొన్ని ఆమె పర్సనల్ వీడియోలు అన్ని కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు పోలీసులు? ఖచ్చితంగా ఏంటంటే పోలీసులు ఆల్రెడీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ వారికి. కాబట్టి ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఏ విధంగా అయితే ఒక వ్యక్తిగత విషయాలు బహిర్గతం చేయడం జరిగిందో వారందరిపై కూడా వారు ఏ విధమైన పోస్టర్ అనేది ప్రొడ్యూస్ చేశారు, ఏ విధంగా టెలికాస్ట్ చేశారు అన్న వివరాలపై ఆధారపడి వారికి చట్టపరంగా శిక్ష అనేది విధించడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే అలాంటి కేసులలో దాదాపుగా ఏంటంటే ఇలాంటి ప్రచారణ చేయకూడదు. ఇది రాజకీయంగా ఉన్న ఇది నేరం కాబట్టి దీన్ని అదే ప్రచారం చేయడానికి అందరూ ముందుకు వస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాలి. ఏదైతే బాధితురాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి కానీ వ్యక్తిగత వివరాలన్నింటినీ కూడా గోప్యంగా ఉంచాలని చెప్పి పోక్సో యాక్ట్లోని సెక్షన్ 23 క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ విధంగా బహిర్గతం చేస్తే చట్టపరంగా వారు శిక్షకు గురవుతారు. ఒక అమ్మాయి మైనర్ అంటే మేము కన్ఫర్మ్ చేసామంటూ కూడా పేట్ బషీర్బాగ్ పోలీసులు చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఏ ఆధారాలు బేస్ చేసుకొని మీరు చెప్పినట్టు తెలుస్తా ఉంది? ఇటు కోర్టు కన్ఫర్మ్ చేయాలా లేదా పోలీసులు చెప్తే సరిపోతుందంటారా? సాధారణంగా ఎలా ఉంటుందంటే పోలీసు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు రకరకాలుగా డేట్ ఆఫ్ బర్త్ అనేది కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే కోర్టు ముందు ఒక ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ క్లియర్గా ఏం చెప్తుంది ఏంటంటే ఒక సాక్ష్యాన్ని పరిశీలన చేసినప్పుడు 2 రకాల స్టేట్మెంట్ ఉన్నప్పుడు అది ఏ విధమైనది కరెక్ట్ అనేది నిర్ణయించుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి ఏంటంటే కోర్టు నిర్ధారణ రావడానికి అవకాశం లేదు. గౌరవ సుప్రీంకోర్టు ఆల్రెడీ ముందే చెప్పడం జరిగింది, ఏదైనా ఒక వ్యక్తికి సంబంధించి బర్త్కు నిర్ణయించవలసింది బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మున్సిపల్ అథారిటీ వారు ఏదైతే ఇష్యూ చేస్తున్నారో అది, లేని పక్షంలో ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారము, ఇవి 2 లేని పక్షంలో కొన్ని సపరేట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. కానీ ఇందులో వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళు రకరకాలుగా చెప్పడం జరిగింది. కాబట్టి మరి గౌరవ న్యాయస్థానం దాన్ని ఏ విధంగా పరిశీలనలోకి తీసుకుంటుంది అనేది మరి కొద్దిసేపట్లో కోర్టు ముందు ఆర్గ్యుమెంట్ ఉంది. కాబట్టి అప్పుడు నిర్ణయం అనేది ఏం జరుగుతుంది. ఒక పక్క సర్టిఫికేట్ వెరిఫై చేసామంటూ పోలీసులు చెప్తా ఉన్నారు. ఇటు ఈ ఎవిడెన్స్ కనుక సబ్మిట్ చేస్తే భగీరథ్కి ఇంటర్మ్ బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎలా ఉంది హియరింగ్, ఎలా ఉండబోతుందంటారు? హియరింగ్ అనేది ఏంటంటే ఆల్రెడీ మల్టిపుల్గా డేట్స్ చెప్పడం జరిగింది పోలీస్ వాళ్ళు.
అంటే ఏంటంటే డిఫెన్స్ వాదన ఏంటంటే, మా వాదన ఏంటంటే ఎలా ఉంటుందంటే, ఒక్కసారి సాక్ష్యం మన చట్టమే చెప్తుంది, ఒక 2 రకాలుగా వాదన వినిపించినప్పుడు అందులో ఏది అనేది నిజం అనేది చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానం ఏంటంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ముందుకు ఏ విధంగా వస్తుంది అనేది ఒక గంట సేపట్లో మనకు నిర్ణయం అనేది వస్తుంది. దాని ప్రకారం నిర్ణయం ఉంటుంది. తదుపరి అంశం ఎలా ఉండబోతుంది? ఇటు అమ్మాయి డీటెయిల్స్ బయటకు లీక్ అవుతా ఉన్నాయి. వారి ఆ తరుణంలో అటొక ఎఫ్ఐఆర్ నమోదైతే ఇటు ఇంకో పక్క బండి సంజయ్‌ది ఇంకో పక్క డెఫినేషన్ నడుస్తా ఉంది. సో ఈ వాదోపాదాల తర్వాత ఏం జరగబోతుంది తదుపరి విచారణ? ఇప్పుడు ఈరోజు అయ్యే అవకాశం ఉందా? ఇంటర్న్ బెయిల్ ఈరోజు అవుతుందా? లేకపోతే వాయిదా పడి సోమవారం పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందంటారా? దాదాపుగా ఈరోజు అయ్యే అవకాశం ఉందని మనం భావిస్తున్నాం. ఎందుకంటే బెయిల్కి సంబంధించి ఏంటంటే గౌరవ న్యాయస్థానం కొంచెం తొందరగానే తీసుకుంటుంది కాబట్టి ఈరోజు అయ్యే అవకాశం ఉంది. ఒక గంట సేపు ఎక్కువైనా కానీ గౌరవ న్యాయస్థానం ఉంటుంది కాబట్టి మేబీ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి. అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదైతే బండి సంజయ్ గారికి సంబంధించిన విషయానికి సంబంధించి కూడా వారు కూడా డిఫమేషన్ కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఎందుకంటే క్రిమినల్ కేసులలో సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు ఒక వ్యక్తిపై నేరం కేసు అనేది ఫైల్ అయినప్పుడు ఆ వ్యక్తికి పర్సనల్గా సంబంధించి మాత్రం ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ విధంగా ప్రచారం చేయడం తప్పు. అదేవిధంగా అంతేకాకుండా గౌరవ మంత్రులు, కేంద్ర మంత్రివర్యులు వారి యొక్క స్టేజ్లో ఉన్నారు. ఎందుకంటే ఏ విధమైన ఆధారాలు పూర్తిగా కోర్టు నుంచి నిర్ధారణ కాకముందే అతనిపై చాలా వివిధ రకాల అతని పరువుకు నష్టం కలిగే విధంగా ప్రచారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కానీ పోస్టర్ల ద్వారా కానీ, ఈవెన్ మనం చూసినట్టయితే మెట్రోలో కూడా, మెట్రో స్టేషన్లో కూడా, మెట్రో ట్రైన్లలో కూడా ప్రచారం కట్టుకొని మరి కూడా ఆ అమ్మాయికి న్యాయం జరిగే ఉద్దేశం ఉందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఏంటంటే ఈ టార్గెట్ చేసి మరి చేస్తున్నారు. కాబట్టి బండి సంజయ్ గారు గౌరవ న్యాయస్థానానికి అప్రోచ్ కావడం జరిగింది. ఆ విషయాలన్నింటినీ కూడా గమనించిన న్యాయస్థానం క్రిమినల్ కేసులలో దాదాపుగా ఏంటంటే ఏ వ్యక్తి అయినా ఒక నేరం చేసినప్పుడు ఆ వ్యక్తి వ్యక్తిగతంగా ఉంటుంది. ఒకవేళ శిక్ష అనుభవించినా కానీ ఆ వ్యక్తే ఉంటుంది, కానీ దానికి సంబంధించి పేరెంట్స్ని బాధ్యత చేయడం అనేది పద్ధతి కాదు, మర్యాద కాదు ఇది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో గౌరవ న్యాయస్థానము ఈ విధమైన ఆర్డర్ కూడా పాస్ చేయడం అనేది కూడా ఏ ఒక్క చోట కూడా మన బండి సంజయ్ గారికి సంబంధించిన ఏ విధమైన కూడా డిఫమేషన్, పరువుకు నష్టం కలిగే విధంగా ప్రచారం చేయకూడదు అని చెప్పేసి గౌరవ న్యాయస్థానం ఆర్డర్ చేయడం జరిగింది. మరోపక్క అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అందులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉండడం జరిగింది. గతంలో ఆమె ఒక యాక్సిడెంట్లో సంబంధించిన ఒక ఏదైతే ఉందో కేసు, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న 2 డేట్ ఆఫ్ బర్త్ 2-3 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. మరి కోర్టు దేని పరిగణలోకి తీసుకుంటుంది, ఎలా ఉండబోతుంది అంటారు? అదే అలాంటప్పుడు కోర్టు దగ్గర వాళ్ళు ఏదైతే ప్రవేశపెట్టారో మళ్ళీ రకరకాలుగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు ఏంటంటే, కోర్టు దృష్టిలో ఏంటంటే రకరకాలుగా ఇచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ఈ మూడిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఉంటుందని చెప్పి భావించవచ్చు. కొన్ని సందర్భాలలో ఏది కరెక్ట్ కూడా కాకపోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించి రకరకాలుగా చెప్పినప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ ప్రకారం ఏంటంటే కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకొని కోర్టు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏంటంటే మరికొద్ది సేపట్లో ఈ బర్త్ సర్టిఫికేట్లకు సంబంధించి మిగిలిన విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని గౌరవ న్యాయస్థానం మరికొద్ది సేపట్లో తీర్పిచ్చే అవకాశం అనేది ఉంటుంది.